చూడొచ్చు ఇక్కడ ఐబొమ్మ రవికి సంబంధించి ఏదైతే మనము సాధారణ ప్రేక్షకులు వాళ్ళందరూ కూడా బాగా దేవుడు ఒక ఠాగూర్లో చిరంజీవి గారి రేంజ్లో చూపిస్తున్నారో ఇక్కడ మనకు ప్రొడ్యూసర్ వంశీ ఈ కార్యక్రమంలో భాగంగా ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏదైతే జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి బాబు మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు, మీరే కదా ఆయన్ని దేవుడు చేసేశారు, అటువంటి పక్కోడిని సొమ్ముని క్యాప్చర్ చేసి పేదలకి పంచేవాడిని కూడా మీరు దేవుడు చేశారు, ఇంక మేమే మాట్లాడతాం అనే స్థాయిలో నాగవంశీ గారు ఈ ఏదైతే సినిమా ఉందో ఎపిక్ సినిమాకి సంబంధించి ఒక ప్రెస్ మీట్లో ఈ విధంగా కామెంట్స్ చేశారు. ఒక్కసారి ఆ కామెంట్స్ దగ్గర చూస్తే ప్రతి పాత్రకు కూడా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. నేను ఎప్పుడు సింపుల్ కథలనే నమ్ముతాను, మ్యాక్సిమం అందరికీ అలరించేలాగా సినిమాలు తీయాలనుకుంటాను, ప్రొడ్యూసర్కి ఫేవర్గా ఉండే దర్శకులను కూడా నేను ఎంచుకుంటాను అని చెప్పి వంశీ గారు వార్తలు ఉన్నారు. మరోవైపు మీడియా సమక్షంలో కూడా చాలా అంటే వాళ్ళకి కరెక్ట్గా అయిన ఆన్సర్లు ఇస్తున్నారు అన్నట్టుగా కూడా సోషల్ మీడియా వేదికలో కొంతమంది ఈ నాగవంశీ ఫ్యాన్స్ కూడా జర్నలిస్టులు కూడా సరైన అటాక్ ఇచ్చారనే విధంగా కూడా చాలా సందర్భాల్లో మనం వార్తల్లో చూసాం. బట్ ఈసారి ఈ నాగవంశీ కామెంట్స్ ఏదైతే ఉన్నాయో ఐబొమ్మ రవిని మీరు దేవుణ్ణి చేస్తున్నారు, మేమేదో మావి దొంగిలించిపోయి అలా చేయడం వల్ల ఎంత నష్టపోతున్నామని చెప్పినా కూడా మీరు దాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు అనే విధంగా జర్నలిస్టులందరికీ ఒక కౌంటర్ అటాక్ ఇచ్చినట్టుగా కూడా ప్రధానంగా ఈ వార్త హల్చల్ అవుతున్న నేపథ్యం.